పాండవుడికి మీరు ఎన్ని అపకారములు వరించినను వారు శాంతి కాములై సంధినే కోరుకోరు. తమరు సమర్థు ఎట్లండి వాయుదేవుడు ముఖ్యంగా నీకు ప్రాణించ పోసిన వారు సమర్థులే భావ అంతేనా. ఆనాడు ఉత్తర కోట్ల సమరోత్సాహ సమరాంగమనందు మధ్యమ పాండవ పరాక్రములకు నీ ప్రతాపములే మయూ భావ. పాండవులు మమ్మాటికి మామ వారు భగవద్గీత చెప్పారు, చాలా ఆనందంగా ఉంది. భాగవతం గురించి మా నాన్నగారు పోతన గారి గురించి చిన్న పద్యం చెప్పారు చిన్నప్పుడు నాకు. ముద్దులు కారు భాగవతము రచయించుచు, ముద్దులు కారు భాగవతము రచయించుచు, పంచదారలో అతిథి గంటమ మహాకవిశేఖర మధ్య మధ్య అట్లద్దక వట్టి గంటము అట్టి తుడిచిన తాటియాకులు పద్యములందు ఆ మధుర భావములు ఎచ్చట నుండి వచ్చరా. అలాగే తెలుగుని మనం పెద్దవాళ్ళగా పిల్లలకి కాస్త చెప్తా ఉందాం. తెలుగు కనుమరుగయ్యే రోజు వస్తుందేమో అని చాలా బాధగా ఉంది. మనందరికీ తెలుసు ఆ విషయం. మంచి మంచి సామెతలు సూక్తులు కొంచెం పిల్లలకి మనం చెబుతూ ఉంటే అవే జీవిత సత్యాలు, అవే ప్రతిదీ జీవిత సత్యం. అలాగే మనం స్వాతంత్ర సమర యోధుల భవనంలో ఉన్నాం. మనందరికీ తెలుసు చాలా మంది మహామహులు స్వతంత్రం కోసం పోరాటం చేశారని. అలాగే స్త్రీలు కూడా ఎవరెవరు పోరాటం చేశారన్న చిన్న పద్యం చదువుతాను. కాకతీయ వీర ఖడ్గంబు ధరించి రాజ్యమేలెను రాణి రుద్రమాంబ, అడియాస నిండిన అవ్వని సూరుల పైన పగబట్టి నిల్చెన పడతి ఝాన్సీ, తెలుగు జోడులకెల్ల వెలుగెత్తి జాతీయ రణము సల్పెను మన సరోజిదేవి, పారతంత్రము పాప భారతీయుల కొరకు చెరలోన కస్తూరి మాత, ధైర్య స్థైర్యాన స్వాతంత్ర్య దీక్షతోడ వెలువిరిసిన మహిళల వీరపటిమ తిరిగి ఒకసారి మనమున స్మరణ చేసి మాతృ కీర్తిని నిలుపుడా మహిళలారా. అలాగే కృష్ణుడి గురించి వారు చెప్పారు. రుక్మిణీదేవి బాల్యం గురించి ఎలా ఆడుతుంది ఏంటి అనేది పద్యం. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు సేయుచు అబలలతోడవియంబులందు, పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు సేయుచు అబలలతోడవియంబులందు, గుజనగోళ్లను కొమరప్ప వండిల్చి చెలులకు పెట్టించు చలవు మెరయ రమణీయ మందిరారామ దేశముల పూరి వెలకును బ్రోది వెట్టు సదమల మణిమయ సౌభాగంబుల
నీలతో స్వర్ణడోలికల నూరు బాలికల తాడ చెలరేగి బంతులాడు సారికాగీర పంటికి చదువు దెప్పు బర్హి సంఘం గులకు మురిపెముల గరపు మదమరాళం బులగు దూపు మందగతులు. మిత్రులారా, ఈరోజు మనందరూ తెలుసు ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా మన ప్రభుత్వ వారి ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయిలో ప్రతిసారి మనకు విజయవాడ దొరుకుతుండేది. ఈసారి ఒంగోలులో పెట్టారు మన మంత్రి గారు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు. అట్లనే జిల్లాల వారీగా ఆ జిల్లా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మనం ఇక్కడ మన అసోసియేషను అట్లనే ఈ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా జరిగే ఈ సభకు వేమూరు బాబురావు గారు మన జిల్లా సంఘ అధ్యక్షులు, వారిని అధ్యక్షులు అవ్వాల్సిన తర్వాత మనందరికీ సంక్షేమ శాఖ ఏదైతుందో, వృద్ధుల సంక్షేమ శాఖ ఏదైతుందో ఆ శాఖ యొక్క కృష్ణా జిల్లా అంటే ఉభయ జిల్లాలకు అంటే జిల్లాలు మారిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గారిని ఏర్పాటు చేయలేదు. మన అసిస్టెంట్ డైరెక్టర్ గారి 2 జిల్లాలకి వారే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు. మనం 60 సంవత్సరాలు పైబడిన వారికి గుర్తింపు కార్డుల కోసం అప్లికేషన్ పెట్టుకున్నాం. అటువంటి అప్లికేషన్స్ కి సంతకం పెట్టేది మన ఏడీ గారే. ఇప్పుడే పట్టుకొచ్చారు, అప్లికేషన్ కార్డులు పట్టుకొచ్చారు. ఈ మధ్య మనం ఏవైతే వరదల వల్ల ఇతర కారణాల వల్ల సంతకాలు లేట్ అవడం వల్ల, వారు పంపడం లేట్ అవడం వల్ల జరిగిన పరిస్థితులు వారే వస్తూ అయిన కార్డులు 130 వరకు పట్టుకొచ్చారు. తర్వాత మీరు కార్డులు చూస్తారు కానీ కొంతమంది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అందుకని మన వి కామరాజు గారు మన జిల్లా విభిన్న ప్రతిభావంతుల మరియు వృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గారిని వారిని వేదిక మీద ఆశీర్వదించుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు హాజరు కావాల్సింది. సరే, మనందరం తెలుసు ఇవాళ మరి విజయవాడ ఉన్న పరిస్థితి. దీని దృష్ట్యా మరి కలెక్టర్ గారు ప్రతి నిమిషం కూడా మరి ఈ వీసీ మీటింగుల్లోనూ ఇతరేతర మన బుడమేరు తుఫాను వరదలు దానికి సంబంధించి నిత్యం అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బహుశా వారు ఎంతవరకు వస్తారో నాకైతే ఐడియా లేదు, వస్తారని అనుకుందాం. అలాగే మన ఎమ్మెల్యే బోండా వాసన కూడా సెంట్రల్ ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు ముంపు ప్రాంతాలన్నీ కూడా అక్కడే కనుక ఈయన నియోజకవర్గం ఉంది కనుక మరి వారు కూడా రావచ్చేమో, రావచ్చు అనుకుంటాను. మన కార్పొరేటర్ గారు వెంటబెట్టుకు వస్తున్నారు. మన కార్పొరేటర్ గారు బయలుదేరారు. ఇక్కడ ఈ స్థానిక కార్పొరేటర్ ఎలివేట బాలస్వామి గారు. అదే రకంగా ఈ కార్యక్రమంలో మరొక అతిథిగా సర్వోదయ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ మోహన్ ప్రసాద్ గారు, వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ఆహ్వానితులందరికీ కూడా ఇవాళ ప్రతి సంవత్సరాలు అనేక మంచి సామాజిక దినోత్సవాలను మనం జరుపుకుంటున్నాం. ఇవాళ అటువంటి మంచి దినోత్సవం ఇదొకటి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎల్డర్స్. ఇది ఓంకారం జరిగింది 1982లో వియన్నా దేశంలో జరిగింది. దాని తర్వాత ఇంటర్నేషనల్ అసెంబ్లీ పాస్ చేసినప్పటికీ 1992లో ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నాడు ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవంగా జరపాలని ఒక తీర్మానం చేసింది 1992లో ఇంటర్నేషనల్ యూనియన్.
అప్పటి నుంచి కూడా ఇది ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ పెడుతూ ఫోకస్ ఆ థీమ్ మీద సమావేశాలు జరుపుతున్నారు. ఈ యొక్క దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావటం. వయసు పెరగటం, ఏజింగ్ అనేది ఒక బయోలాజికల్ కంపల్షన్. అంటే ప్రతి ఒక్కరికి ఆ ఫేజ్ తప్పదు. మనం ప్రతి వాళ్ళను చివరి వరకు జీవిస్తే తప్పకుండా మనం వృద్ధులు అవుతాం ఒక రోజు ముందే కనుక. సో ఇది ఈ వృద్ధత్వాన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలి, సమాజం ఎలా హ్యాండిల్ చేయాలి, వ్యక్తులుగా మనం ఏం చేయాలి, ఇది దీని యొక్క లక్ష్యం. అంటే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఈ ఫేజ్ ని హ్యాండిల్ చేయడానికి చైతన్యవంతులను చేయటం ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎల్డర్స్ యొక్క లక్ష్యం. ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా ఏంటంటే 2024 థీమ్ ఏంటంటే లైఫ్ విత్ డిగ్నిటీ, ఏజింగ్ విత్ డిగ్నిటీ, గౌరవప్రదమైన వృద్ధాప్యము. ఇది ఈ సంవత్సరం 2024 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎల్డర్స్ ఇచ్చిన థీమ్ అన్నమాట. ఈ గౌరవప్రదమైన వృద్ధాప్యాన్ని మనం గనక ఈ వృద్ధులందరికీ ప్రసాదించాలంటే ఎవరి బాధ్యత ఇది? ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. చిన్న పిల్లలప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులను గౌరవించటం, ముఖ్యంగా తాతలు అమ్మమ్మలు ఉంటే వాళ్ళని గౌరవించటం, వాళ్ళకు సహాయ సహకారాలు అందించడం. తల్లిదండ్రులు కనుక వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు చేయటం చూస్తే ఆ చిన్న పిల్లలకు అది అలవాటు అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలకు వాళ్ళు అలవాటు చేస్తారు. ఇది ముఖ్యంగా ఇంట్లో బిగినవ్వాలి. కేర్ ఆఫ్ ది ఎల్డర్స్ అనేది ఇంట్లో బిగినవ్వాలి, ప్రతి వ్యక్తిలో బిగినవ్వాలి. తర్వాత అది సమాజానికి వ్యాప్తి చెందాలి. సామాజికంగా చూస్తే మనం అందరికీ పిల్లలు అందుబాటులో ఉండరు. వాళ్ళు ముఖ్యంగా ప్రస్తుత వాతావరణంలో అందరూ పిల్లలు అమెరికాలో, తల్లిదండ్రులు ఇండియాలో ఉంటున్న రోజుల్లో మరి ఈ వృద్ధాప్యం వచ్చిన వాళ్ళని ఎవరు చూస్తారు? వారికి గౌరవప్రదమైన జీవితాన్ని ఎలా మనం ప్రసాదించగలం? ఇది సామాజికంగా మన బాధ్యత. మనందరం కూడా ఈ చైతన్యం కలిగించి సమాజంలో ఈ సామాజిక ఈ వృద్ధులందరికీ కూడా మనం ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యం, ఇవాళ వృద్ధుల యొక్క ముఖ్యమైన సమస్య ఏంటంటే ఆరోగ్యం. వాళ్ళ ఆరోగ్యాన్ని మనం రక్షించే విధంగా మనం అనేక చర్యలు తీసుకోవాలి. అందరం కూడా ఇక్కడ చూస్తే ఇక్కడ ఏదో ప్రాంగణంలో, సర్వోదయ ట్రస్ట్ ప్రాంగణంలో, ఈ కృష్ణా జిల్లా స్వాతంత్ర సమరయోధులు ఎస్టాబ్లిష్ చేసిన ఈ ప్రాంగణంలో మన సీనియర్ సిటిజన్స్ వారు ప్రతి నెల కూడా ఇక్కడ అనేక క్యాంపులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. అసోసియేషన్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మరియు సర్వోదయ ట్రస్ట్ కలిపి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వాటిల్లో వృద్ధులకి ముఖ్యంగా అనేక, నిజంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో మరే ఇతర ప్రాంతాలైనా జరుగుతుందో లేదో తెలియనంత గొప్పగా ఇక్కడ మన బాబురావు గారు కానీ, మన మోత్కూరు వెంకటేశ్వరరావు గారు కానీ వీరందరూ కూడా అద్భుతమైన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సభాధ్యక్షులు బాబురావు గారు, మోత్కూరు వెంకటేశ్వరరావు గారు ఈ శాఖకు సహాయ సంచాలకులుగా ఎంతో కాలం నుంచి విశిష్ట సేవలు అందిస్తూ, నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఉండే అన్ని సీనియర్ సిటిజన్ సంఘాలు తెలుసు, హైదరాబాద్ కూడా తెలుసు. నాకు తెలిసి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేదు. ఈ కృష్ణా జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ చేసిన కార్యక్రమాలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏది లేదు. భారతదేశంలో తీసుకుంటే మనకి గణాంకాలు తెలియదు కనుక మనం మొదటి 10 ర్యాంకులో ఉంటాం. ఏది ఉన్నా ప్రపంచంలో జరిగే కార్యక్రమం, జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమం, రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమం, అది కాక మనం సొంతంగా కూడా కొన్ని కార్యక్రమాలు పెట్టుకుని ఆదర్శప్రాయంగా సీనియర్ సిటిజన్ సంఘం ఎలా నడపాలి అంటే డాక్టర్ బాబురావు గారిని, మోత్కూరు వెంకటేశ్వరరావుని చూడాలి. వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టం, వాళ్ళ యొక్క కమిట్మెంట్, వాళ్ళ యొక్క డెడికేషన్, ఆ కన్విక్షన్, ఇవన్నీ చూస్తే చూడముచ్చటగా ఉంటుంది. ఈ సంఘాన్ని చూసి మిగతా వాళ్ళు కూడా అనుకరించవలసిన అవసరం ఉంది. అలాగే మన కామరాజు గారు కూడా ప్రభుత్వ అధికారులు అంటే ఏదైనా ఉంటారని భయం ఉంటుంది. అలా కాదైనా
మనలో ఒకరు పిలిస్తే పలికే ఉన్నతాధికారి కామరాజు గారు. అలాంటి అధికారి మనకి వెన్నుదన్నుగా ఉండి ఆయన కార్లు మనం పంపిస్తామని అంటారు, లేదా ఎవరితో అటెండర్తో పంపిస్తామంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఉండి ఈ రోజు వెళ్తున్నాం వాళ్ళకి ఇచ్చేయాలని బాధ్యతాయుతంగానే నిన్నే ప్రింట్ చేసుకుని రెడీ తీసుకొచ్చి ఇవ్వడం అనేది ఆయన యొక్క పనితీరుకి నిదర్శనం. అధికారులు ప్రభుత్వ ప్రోత్సాహం. అక్కడ పెద్ద ఆయన ఉన్నాడు మనకు ముఖ్యమంత్రి, ఆయన సీనియర్ సిటిజన్ అంటే మొట్టమొదటి ప్రాధాన్యత. ఆయన ప్రాధాన్యత ఎప్పుడు కూడా సీనియర్ సిటిజన్ ఆ రెండు అయిన తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడతారు. మూడవది స్వాతంత్ర సమరయోధులు. క్రమేణా సంఖ్య తగ్గిపోతా ఉంది. అయినా కూడా ఈ 3 విభాగాలకి ఆ 3 సంఘాలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే మన ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు వెన్నుదన్ను తట్టి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా నేను మీకు ప్రభుత్వం అండదండలుగా ఉంటుందని ఆయన ప్రోత్సహించడం అనేది కూడా ఒక విశేషం. ఇప్పుడు ఈ శాఖ వచ్చింది మన డాక్టర్ గారే. ఆయన డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి, డాక్టర్ స్వామి అంటారు. గవర్నమెంట్ డాక్టర్ గా పనిచేశాడు. గవర్నమెంట్ డాక్టర్ గా పనిచేసి తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల ఆకర్షితులై రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు ఈ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఒక డాక్టరే ఈ శాఖలో మంత్రిగా ఉంటే దానికి దశ కాదు మహర్దశ విషయాలన్నీ తెలిసిన వ్యక్తి కామరాజు గారు. ఏ ప్రతిపాదన పంపించినా వెంటనే ఎస్ అనే మనిషి, చాలా పాజిటివ్ థింకింగ్ ఉన్న మనిషి. అలాంటి మంత్రి ఈ శాఖ ఉండటం కూడా మన రాష్ట్రానికి ఈ సంఘాలకు కూడా ఒక అదృష్టంగా భావిస్తాను. కాబట్టి ఈ రోజున 101 సంవత్సరాలు ఆమె ఇక్కడికి రావటం, ఆమెను సన్మానించడం మనకి ఒక స్ఫూర్తి. మనం కూడా 101 ఏళ్ళు బతకగలం అని స్ఫూర్తిదాయకంగా మనకి ధైర్యాన్ని ఇచ్చే ఒక మహిళ ఇక్కడ వచ్చింది మన ముందు. ఏముంటామా 70 పోతాంలే 80 పోతాంలే. మొన్న నేను చెప్పాను కుర్రాళ్ళకి, నేను 100 ఏళ్ళు బతుకుతాను అని చెప్పాను. వాళ్ళు నోరు తెరిచారు. ఇదేంటి మీరు 100 ఏళ్ళు బతుకుతాను ముందు చెప్తానంటే, నేను మందు కొట్టాను, బిల్లులు తాగను, పొగాకు ఉత్పత్తులు లేవు, మంచి అలవాట్లు, కనుక పరిమితమైన ఆహారం దొరికింది కదా అనేసి తినేయటం కాదు. ఎంత తక్కువ తింటే లెస్ గెట్ మోర్ కంఫర్టబుల్. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ ఎంత తక్కువ తింటే అంత చలాకీగా, చురుకుగా, ఆనందంగా, ఆరోగ్యంగా మీరు ముందుకు సాగలుగుతారు. కనుక బరువు ఎక్కువ ఏంటంటే తొందరగా దేవుడు రమ్మంటాడు. బరువు తక్కువ ఉంటే లేదంటే చిత్రగుప్తుడు చెప్తాడు, నువ్వు బరువు తక్కువ ఉన్నావా, ఎందుకంటే మూట ఉన్నాడు, ఆయన రమ్మంటే నీతికి వచ్చాడని చెప్పి పంపించేస్తాడు. కనుక సన్నగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని ఉండాలి. తర్వాత డాక్టర్ చెప్పారు మోహన్ ప్రసాద్ గారు, ఇప్పుడు మన దేశానికి పాశ్చాత్య దేశాలు అమెరికాకి చాలా తేడా ఉంది. ఒకటే తేడా, అక్కడ నిజాయితీగా సంపాదనలో 30 నుంచి 40% పన్ను పెడతారు. కోట్ల మంది ఉన్నారా, 40 కోట్ల మంది పన్ను పెట్టి అర్హతండి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను మనం ఎంతమంది కడతాము? 4 కోట్లు ఉంది కట్టం. అంటే 40 కోట్ల మంది కట్టగలిగే సంపద ఉన్న వ్యక్తులు 36 కోట్ల మంది. నాకు ఏం లేదు, నాకు 3,000 ఆదాయం, మా అబ్బాయికి 1,500 ఈడబ్ల్యూఎస్ కోటా. ఆయనకేమో కోట్ల రూపాయలు ఉంటాయి, బొమ్మలో తిరుగుతాడు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద మాకు అగ్రవర్ణాల్లో పేదవాడిని, నిరుపేదని నేను సిటీ బస్సులో రాడ్కి రాడ్ పట్టుకుని సర్టిఫికేట్ తెచ్చేసి సీట్లు పొందే పరిస్థితి. అంతా మోసమే, అన్ని అబద్ధాలు అక్కడ ఉండవు. కనుక అక్కడ ఏంటంటే వ్యవస్థ, ఎవరైతే 30% 40% మనం కట్టామో అది బ్యాంకులో వేసుకున్నట్టే. ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా వీళ్ళు సేవ చేస్తూ ఉద్యోగం చేసుకుంటూ దాచుకున్నారు డబ్బులు. 30% 40%, 60 ఏళ్ళు 65 సీనియర్ సిటిజన్ అవగానే నీ కొడుకు తప్పని లేదు, కూతురుతో పని లేదు, మనవాడితో పని లేదు, చీత్కారాలు లేవు. మన గాడ్ ఫాదర్ ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వమే సరళను సమకూరుస్తుంది. నేను బిడ్డలో చదువుకునేటప్పుడు ఆశ్చర్యపోయాను. ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే సోషల్ వర్కర్ చెప్తా ఉంది, అలా నేను మార్కెట్కి తీసుకెళ్ళాలి కదా అని అపాయింట్మెంట్ ఇచ్చింది. సోమవారం 11 గంటలు నేను ఇంటికి వస్తా, నా కారులో ఎక్కించుకెళ్తా, నీతో షాపింగ్ మార్కెటింగ్ చేసి 2 గంటలు టైం నీకు ఇస్తా, 1 గంటకి నేను ఇంట్లో వెళ్తానని. అంటే సీనియర్ సిటిజన్లకు మనం దాచుకునే డబ్బు 30% 40% ట్యాక్సులు కడితే ఆ విధమైన సంరక్షణ ఉంటుంది. సర్వమే ప్రభుత్వమే. చివరికి మన మనవడొద్దు, కొడుకొద్దు, కూతురొద్దు, ఏమొద్దు, అంత్యక్రియలు కూడా ప్రమాణంగా రాజలాంఛనంతో ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఇదేం అవసరం లేదు. వాళ్ళు ఎవరు కూడా కరెక్ట్గా చెప్పారు.
మన కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు ఏం పెట్టరు. మా ఊళ్ళో వస్తే ఎప్పుడు రాసిస్తారా అని చూస్తారు, మీరు ఎప్పుడు పోతాడా అని చూస్తారు. ఇప్పుడు బిడ్డ పిల్లలు అయితే తాత ఇంక నాడు బతికే ఎప్పుడు పోతావా అని అడుగుతాడు, పోతావా లేదా అంటాడు, దేవుడి దగ్గర పోతావా అని అడుగుతాడు. ఈ విధంగా ఎప్పుడు పోతాడా అని చూసే పరిస్థితి ఇక్కడ. అక్కడ మాత్రం చక్కగా పువ్వుల్లో పెట్టి ప్రభుత్వంలో బ్రిటన్లో కానీ అమెరికాలో కానీ యూరోప్లో అటువంటి వ్యవస్థలు మనకు రావాలి. ఇంకా ఈరోజు చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి సంఘం మీరు 10వ తారీఖున హెల్త్ క్యాంపులు పెడుతున్నారా? ఎక్కడైనా జరుగుతున్నాయా? మన ఆరోగ్యం కోసం హెల్త్ క్యాంపులు. తర్వాత 20వ తారీఖున క్రమం తప్పకుండా ప్రతి నెల మీటింగ్ జరిగేది ఏంటంటే, ఇది ఎట్లా జరుగుతుందంటే వెంకటేశ్వరరావు గారి దగ్గర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ప్రతి 15 రోజులు క్యాబినెట్ మీటింగ్ పెడతాడు. ఆయన పెట్టినట్టు దేశంలో ఇంతవరకు ఎవరు పెట్టలా. ఆయన కొంతమంది ముఖ్యమంత్రులు అయితే 3 నెలలు 6 నెలలు కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. ఆయన 15 రోజులు క్యాబినెట్ మీటింగ్ పెట్టినట్టు ప్రతి నెల 20వ తారీఖు సాయంత్రం ఇక్కడ మీటింగ్ పెట్టడం, యోగక్షేమాలు అన్ని తెలుసుకోవటం, తర్వాత పోరాటం మన యొక్క సభ్యుల కొరకు ఈ కార్డు లేకపోయినా కూడా వాళ్ళ హక్కుల కోసం మనం పోరాటం చేస్తున్నాం. పోరాటంలో మనందరం కూడా సైనికులను, ఎవరి సహాయం అవసరం లేదు. ఇంతమంది సైనికులు ఉండగా ఎవరికైనా సీనియర్ సిటిజన్ అన్యాయం జరిగితే కొడుకులు కానీ కూతురు కానీ మనవాళ్ళు కానీ మనవరాలు కానీ ఏ రకమైన అన్యాయం చేసినా మన అండగా నిలబడతాం. మన మధ్యలో అనేక మంది అడ్వకేట్లు ఉన్నారు. ఆ రోజు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా వచ్చి చెప్పారు, మేమంతా మీకు ఉచితంగా న్యాయ సహాయిస్తామని కూడా, కోర్టులో కేసులు కూడా వాదిస్తామని చెప్పారు. కనుక ధైర్యంగా ఉండండి, నిబ్రంగా ఉండండి. మీ కుటుంబం మిమ్మల్ని ఆదరించకపోతే ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్స్ కృష్ణా జిల్లా ఎంతమంది ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా గండగా నిలబడుతుందని హృదయపూర్వకంగా వేదిక మీద ఉన్న అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, డాక్టర్ మోహన్ ప్రసాద్ గారు కూడా ఆదర్శ గానాలతో సర్వోదయ ట్రస్ట్ నిర్వహించడం అనేది ఒక విశేషం. వాటితో కలిసి పనిచేయడం మన సంఘానికి కూడా చాలా ఆనందదాయకం. కార్పొరేటర్ గారు వచ్చి ఈరోజు మనకి సందేశం ఇవ్వటం, వారి సహాయ సహకారాలు బాలస్వామి గారు ప్రతి కార్యక్రమంలో కూడా నేనున్నాను, ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా వెనకాలండి నా దేశంలో ఉన్న ఈ సంఘ కార్యక్రమాలన్నీ కూడా నేనున్నంత వరకు నా సహాయ సహకారాలు 10 రూపాయలు కూడా నేను సాయం చేస్తానని మనం అందుకు వచ్చిన బాలస్వామి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరొకసారి మా తండ్రి మా హనుమంతరావు గారు ఆయన మండలి ఈరోజు దోపిడీ జరుగుతున్న మండలి దాన్ని సీనియర్ సిటిజన్స్ జనరిక్ మండలి షాప్ పెట్టి దేశంలోనే అత్యధిక టర్నోవర్ ఉన్న ఏకైక షాపు సీనియర్ సిటిజన్స్ జనరిక్ మండలి షాపు మన ఎక్కడ కాకాని భవన్ ఉంది. మన గ్రంథాలయం జిల్లా గ్రంథాలయం బండి రోడ్ లో రాఘవ పార్క్ దగ్గర ఉంది. ఆయన దగ్గరకు వచ్చి మన వాళ్ళు సంవత్సరానికి కొనుక్కెళ్తారు. గడ్డ బందరు బంటమిల్లి అక్కడి నుంచి వచ్చి అయ్యా అమ్మంటారు సంవత్సరానికి ఇచ్చేయండి, షుగర్ బీపీ గుండె దెబ్బలు అన్ని కూడా ఓ సంచికేసుకుని వెళ్ళిపోతారు. మోసం అనేది లేదు. నాణ్యమైన మందులు రోజు 2 గంటలు కూర్చున్నాయి షాపు అన్ని మందులు చూసా, కంపెనీ చూసా, ఏది కూడా బోగస్ కంపెనీ, నాణ్యత లేని కంపెనీలు అన్ని అత్యున్నత ప్రమాణాలు కలిగిన కంపెనీలు అమ్ముతున్నారు. ఈరోజు కొంచెం మందులు కావాలంటే మన సీనియర్ సిటిజన్ మన హనుమంతరావు గారి షాప్కి వెళ్ళండి, కొనుక్కోండి, తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయి. ఇదే ఈ అవకాశం ఇచ్చే నాకు హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సీనియర్ సిటిజన్లకు మనం సేవ చేయవలసిన బాధ్యత మన అందరూ మరొకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ప్రపంచ వృద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ వయోవృద్ధుల సంక్షేమం కోసం వారి జీవితంలో ఏవైతే ఒక విత్తనం నుంచి మహావృక్షంలోకి ఎలా ఎదుగుతుందో ఈ వృద్ధాప్యంలో వృద్ధులు కూడా చంటి బిడ్డల దగ్గర నుంచి యవనము అన్ని దశలు దాటుకొని అనేక మరి ఈ కుటుంబ వ్యవస్థలో అన్ని రకాల ఒడిదుడుకులు తట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ కష్టపడి వారందరూ కూడా దేశం కోసం ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యవసాయ కూలీలు, గనిలో కార్మికులు అంటే అనేక రకాల అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంపద సృష్టిలో భాగస్వాములయ్యి అనుభవకులయ్యి ఎంతో జ్ఞానానికి సంబంధించిన జాతి సంపద అయినటువంటి ఈ జ్ఞాన వృద్ధులు ఎవరైతున్నారో ఈ జ్ఞాన వృద్ధులు ఈనాడు సమాజంలో ఒక నిర్లక్ష్యానికి ఒక నిరాదరణ గురిగా పడుతున్న పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది.
దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐక్యరాజ్య సమితి వారు ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసి దాని ప్రకారం సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళ వెల్ఫేర్ కోసం అనేక రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు తెలియజేసి వాళ్ళకి ఆర్టీసీ బస్సులు రాయితీ ఇవ్వడమా, వృద్ధా పెన్షన్లు ఇవ్వడమా, లేకపోతే వాళ్ళకి ఇక ఇతర కార్యక్రమాలు కూడా చేయడానికి ఎన్నో పథకాలు కూడా రూపొందించి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వాటిని అమలు చేయాలని చెప్పేసి కూడా వారు ఆ రోజున తీర్మానించడం జరిగింది. దాని ప్రకారమే మన భారతదేశంలో కూడా 1998లో మన భారత ప్రభుత్వం కూడాను ఒక నేషనల్ పాలసీ ప్రకటించినాము. దానికి అనుగుణంగా ఆనాడున్న మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నేషనల్ ప్లాన్ తయారు చేసి సీనియర్ సిటిజన్స్ కి ఎన్నో కార్యక్రమాల్ని మరి ప్రకటించడం జరిగింది. ఈ విధంగా ఇదొక్కటే కాదు, ఇందాక డాక్టర్ మోహన్ ప్రసాద్ చాలా చక్కటి విషయం చెప్పారు. సీనియర్ సిటిజన్స్ భద్రతకు సంబంధించి ఇవాళ 2024 ప్రపంచ వృద్ధుల ఐక్యరాజ్య సమితి ఏదైతే ఒక పిలిపించిందో, థీమ్ ఏదైతుందో, లక్ష్యం ఆశయం ఏదైతుందో ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి వీళ్ళు సంఘటితపరచడము, వీళ్ళకి ఆలోచన అభిప్రాయాల్ని అంటే ఏజ్ ఇప్పుడు పాత తరాల కొత్త తరాల మధ్య వైరుధ్యం పెరుగుతుంది. చాలా తీవ్రంగా ఉన్న వైరుధ్యం. ఆ వైరుధ్యం ఎంత తీవ్రంగా ఉందంటే ఇప్పుడు నేను చూసుకుంటే మా తాతలు మా నాన్న తరం, మా నాన్న నా తరం, నేను నా కొడుకు తరం, నా కొడుకు వాళ్ళ పిల్ల తరం. ఇన్ని తరాల మధ్య ఒక తరానికి మధ్య మనం ఊహించడానికి వీలైనంత సామాజిక మార్పు, ఆర్థిక మార్పులు, ఆహారపు అలవాట్ల మార్పులు, భాషా సంస్కృతుల మార్పులు, ఇన్ని రకాల మార్పులు వచ్చి ఇవాళ ఎలా ఉందంటే ఈనాటి గ్లోబలైజేషన్ లో, ఈనాటి క్రిమినలైజేషన్ పాలిటిక్స్ లో మొత్తం సమాజం కూడా భ్రష్టు పట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇందులో భాగమే ఈ పరిస్థితి ఏదైతే కారణమైందో ఆ కారణాల యొక్క ప్రభావం అవుతుందో ఆ ప్రభావం మనమే పడింది. వాళ్ళ పిల్లలు అమ్మా నాన్న చోట్ల ఆశీర్వాదుకున్నారు, ఇంట్లో చాలగొడుతున్నారు, కొడుతున్నారు. చాలా భయంకర పరిస్థితి కూడా మనైతే ఒకసారి ట్రిబ్యునల్ కేసులు చేస్తుంటే కళ నీళ్ళు వస్తాయి. ఏం చేయాలి అర్థం కాదు. చాలా చోట్ల ట్రిబ్యునల్స్ లేవు, ఉన్న చోట పని ఇచ్చిన ఆర్డర్స్ అమలు జరిపించే అధికారులు లేరు, చెప్పినారు పట్టించుకోరు. ఏంటో అంత తమాషాగానో ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ సమాజంలో. అంచేత ఇవాళ రాబోయే కాలంలో ఇంకా ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికి లేదు. ఇప్పుడు మన పిల్లలు ఈ రకంగా ఎన్ని కేసులు వస్తూ ఉంటే మన పిల్లలు రాబోయే కాలంలో కాబోయే వృద్ధతలు ఎవరైతే ఉన్నారో వారి పరిస్థితి ఏమిటి అనేది అగమగోచరంగా ఉంది. వాళ్ళ పరిస్థితి వస్తూ ఉంటాయి. అంచేత నేనేమంటున్నానంటే దీనికి రెమెడీగా కిందాక మోహన్ ప్రసాద్ గారు థీమ్ ఏం చెప్పారో ఆ థీమ్ ప్రకారంగా సమాజంలో విలువలు కాపాడేదానికి, కుటుంబ సంబంధాలు బాంధవ్యాలు పెంచడానికి విద్యా విధానంలో మార్పు రావాలి, చిన్నపిల్లల సాగించే పెద్దలు గౌరవించాలి, కుటుంబ సంబంధాలను మనం పెంపొందించాలి. ఇవన్నీ కూడా చేయగలిగితే సాధ్యమైన విద్యార్థి సాధించి రావాలి, అన్ని రంగాల్లోనూ రావాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మనకు ప్రభుత్వం నుంచి కూడా ఇంకా చాలా వృద్ధాశ్రమాలు ఉన్నాయి. చాలా వృద్ధాశ్రమాల వల్ల అసలు మనకు చాలా ఒకప్పుడు ఓల్డ్ ఏజ్ అంటే అనాథాలకను దిక్కుమొక్కలేదు. వాళ్ళ దిక్కుమొక్కు కాదు, అన్ని ఉన్న వాళ్ళకే ఆశ్రయం తప్పట్ల. రాబోయే కాలం వృద్ధాశ్రమం యొక్క ఆశ్రయం పెరుగుతుంది. అది డిగ్నిటీగా తయారవుతుంది. వాళ్ళ వృద్ధాశ్రమం అంటే డిగ్నిటీగా తయారవుతుంది. అప్పుడు హేళనగానో అవమానంగా పరిగెత్తుకునే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవాళ డిగ్రీ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చినాయి. గేటెడ్ కమ్యూనిటీస్ అది ఒక వ్యాపార వ్యవస్థ అయిపోయింది. అంచేత ఇవన్నీ మనం ప్రభుత్వం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆడే రైతులు అంటే రైతు 25% రైతు యాక్సెప్ట్ చేశారు, ఆగమపడి ఇచ్చారు, అదే కొనసాగింది. కరోనా టైంలో తీసేశారు, మళ్ళీ మనం కోర్టుకు వెళ్ళి ఇతర చేయడం వల్ల మనకి డిస్ట్రిబ్యూట్ చేశారు. రైల్వేలో మాత్రం మనకి ఇంతవరకు కన్స్ట్రక్షన్ తీసేశారు, ఇవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కానీ మనం ఎవరో క్లెయిమ్ చేయమనే అమౌంట్ ప్రభుత్వ బ్యాంకులు కానీ, ప్రైవేట్ బ్యాంకులు కానీ, ఎల్ఐసి కానీ, ఇతరత్ర ఏవైతే సంస్థలు ఉన్నాయో ఇటువంటి సంస్థల్లో ఎవరు క్లెయిమ్ చేయబడిన అమౌంట్ 1,40,000 కోట్ల భారత ప్రభుత్వం. మనం ఏమంటున్నామంటే ఆ డబ్బుని కార్పొరేట్ ఫండ్ కింద పెట్టి మనం ప్రభుత్వాన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినాం. కానీ ఇంతవరకు ఇచ్చేలా. కానీ భారతదేశం పారిపోయే వాళ్ళకి, భారతదేశంలో కూడా 100,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఎగ్గొట్టే వాళ్ళకి, వన్ టైం సెటిల్మెంట్ పేరుతోటి చేసే వాళ్ళకి, ఆ ఫ్యాక్టరీలు లేకుండా పెట్టినట్టు, శాంక్షన్ చేసినట్టు, దివాళా తీసినట్టు ఎన్నో రకాలుగా మోసం చేసే వాళ్ళకి జరుగుతూ ఉంది. వాళ్ళకి అన్ని రకాల రైతులు ఇస్తున్న ప్రభుత్వాలు. కానీ ఎవరైతే మనం ఉన్నామో ఆఖరి రోజుల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఏ సమస్య లేకుండా వెళ్ళిపోవాల్సిన మన విషయం వచ్చేటికి ఎటువంటి పరిస్థితులు ప్రభుత్వం పెట్టుకోవడం. మనం పాపులేషన్ లో వికలాంగుల కన్నా శాతంలో మనం 13% ఉన్నాం జనాభాలో. మరి మనం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలిగా. ట్రాన్స్జెండర్స్ ఎంతమంది ఉన్నారండి? వాళ్ళు కూడా మన దాంట్లో ఉన్నారు. అందుకని మనం ఏంటంటే వికలాంగుల, ట్రాన్స్జెండర్స్, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ అంటే ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు, ఆయన స్త్రీ శిక్షణ కూడా ఉన్నారు, వారు ఇంకా ఇతర శాఖ కూడా. అందుకే చివరికి బడ్జెట్ అమౌంట్ అలాట్ చేయాలి చేస్తే కొంత అలాట్ చేస్తారు, మనకు వచ్చేటప్పటికి జీరో ఉండదు. ఇక్కడ
పప్పు వీటికి తినేటువంటిది పప్పు వాడుకుంటారు, పొట్టు మనం వెళ్తుంది ఏమడదు. చివరికి వారి పెన్షన్ జరుపుకోవడానికి కూడా రాష్ట్ర ఏమంటే ప్రపంచ మహిళా దినోత్సవాలు బ్రహ్మాండంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో మంత్రులు ముఖ్యమంత్రులు ఆధ్వర్యం చేస్తారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో ముఖ్యమంత్రులు మంత్రులు ఆధ్వర్యం చేస్తారు. కానీ ప్రపంచ అన్ని చేనేత వస్త్రాలు ఏదైనా సరే అన్ని రకాల కార్యక్రమాలు మంత్రులు అంటే ముఖ్యమంత్రులు ప్రభుత్వ కార్యం పెద్ద ఎత్తున చేయాల్సిన పరిస్థితి. జీవితంలో ఎన్నో ప్రాజెక్టులు పెట్టి ఎంతమందో విద్యార్థులు తయారు చేసి ఎందరో సంపాదించే మహనీయులు జాతి సంపద వృద్ధాప్యాలు తన పంటలు చేసుకునే పరిస్థితులు చేసేవాళ్ళక ఈ మధ్య చూస్తాం ఇద్దరే ఉంటారు పెద్దవాళ్ళు, పిల్లలు అక్కడే ఉన్నారు. ఇవాళ ఎవరి ముందు ఎవరికో తెలియదు. నిన్ననే మన చెడ్డికా గంగాధర్ ఎవరిని చూసి మట్టిపల్లి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఆయన భార్య చనిపోయింది, ఈయన ఒంటరయ్యాడు. ఆయన భార్య కండి ఆయన ఎంత సేవ చేస్తాడంటే ఆయన భార్య మంచంలో ఉంటే ఈయన వంట దగ్గర నుంచి తినిపించడం కూడా అంటే ఒక భార్య ఒక భర్తకి ఎలా సేవ చేస్తుందో అంతకు మించి భర్త తన భార్య బాగోపోతే ఆ భార్యకి అంత ఘనంగా భార్య కడికి సేవ చేసినట్టు గొప్ప వ్యక్తి చెడ్డి గంగాధరరావు. ఆయన మన అసోసియేషన్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆయన పెన్షన్ కూడా నాయకులు అనమాట. ఆ రకంగా అంటే ఈ పరిస్థితుల్లో మనకు ప్రభుత్వం అండగా ఉండాలి. ఇందాక వెంకటరావు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ప్రభుత్వం ఎలా చేస్తుంది చేయాలి, అవన్నీ కూడా ఆచరణలోకి వస్తే మనకు చాలా హాయిగా ఉంటుంది. ఇది ఒక సాంఘిక సమస్య, ఇది ఒక సామాజిక సమస్య. బాల ఎలాగో, బాల సంక్షేమం ఎలాగో, యువజన సంక్షేమం ఎలాగో, మహిళా సంక్షేమం ఎలాగో, వృద్ధుల సంక్షేమం అనేది అత్యంత ప్రధానమైంది, ప్రాముఖ్యమైంది. దానికి ప్రభుత్వం తీసుకోవాలి. మా కార్పొరేటర్ గారు కూడా ఉన్నారు, మా తమ్ముడు బాలస్వామి ఉన్నారు ఇక్కడ. కార్పొరేషన్ కూడా చేయాల్సిన చాలా ఉన్నాయి. చాలా మన కార్పొరేషన్ చాలా వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి, వాకింగ్ ప్రతి పార్కులు ఉన్నాయి. ఆ పార్కులో సీనియర్ డే కేర్ సెంటర్లు పెట్టాలి. అక్కడ ఒక చిన్న ఒక రూమ్ లాంటివి పెద్దవాళ్ళందరూ వాక్ చేస్తారా కూర్చొని పేపర్ ఇవ్వడానికి లేకపోతే టీవీ చూసడానికి అటువంటి కేసు ఉంటుంది. చాలా చోట్ల ఉన్నాయి, ప్రతి చోట్ల. అంచేత మరి మనందరూ కూడా రాబోయే కాలంలో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసరికి మన పెద్దలంటున్నారు, వాళ్ళు సహకారం చేద్దాం. ప్రతి ఒక్క లాస్ట్ గా అంటే మన అప్పీల్ ఒకటి, ఈ సంఘం ఏదైతే ఇందాక మన డాక్టర్ గారు అందరూ చెప్పి మన సంఘం భారతదేశంలోనే 10వ స్థానము లేదా 2 నెంబర్ అనేది అనుకుంటున్నాము. ఈ సంఘం ఏర్పడి ఇప్పటికి 25 సంవత్సరాలు అంటే భారతదేశంలో 1999లో నేషనల్ పాలసీ అంటే ఐక్యరాజ్య సమితి వారి గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రకటించిన నేషనల్ పాలసీ ఏర్పాటు వృద్ధాప్య సమస్య గురించి ప్రపంచంలో ఎవరు పట్టించుకోని రోజుల్లోనే మన విజయవాడలో ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు సింగయ్య గారు, ముకుందరావు గారు తదితరులందరూ కూడా ఈ సంఘం పెట్టారు. ఆ వేళ ఎత్తున్నట్టారు. ఇవాళ మన పెద్దలు చెప్పినట్టుగా మహావృక్షం అయింది. ఇప్పుడు ఏ సంఘం కూడా మనకు తెలిసినంత 20 సంవత్సరాలు మనుగడ సాగుతున్న సంఘాలు చాలా తక్కువ. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని మరి విజయవాడ నగరంలో అమరావతి ప్రాంతంలో నిర్వహించడం, మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ రావటం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం, భాగస్వామ్యం అవటం సంతోషం. ఈ కార్యక్రమానికి వచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి మన సీనియర్ సిటిజన్ మా అన్నగారు కింద హనుమంతరావు గారికి, అలాగే నిత్య యువకుడు వెంకటేశ్వరరావు గారికి, మరి కామరాజు గారికి, అలాగే బాబురావు గారికి ఎన్నో విషయాలు చాలా చక్కగా విఫలంగా అన్ని విషయాలు మనకి చెప్పేటువంటి డాక్టర్ సి కాంతారావు గారికి, మరి సీనియర్ డాక్టర్ గారు మోహన్ ప్రసాద్ గారికి, సిఎల్ వెంకటరావు గారికి, అలాగే మోహన్ ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కామేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ, మరి అనేక విషయాలు వెంకటేశ్వరరావు గారు కానీ డాక్టర్స్ గారు అంతా చెప్పారు. మీకు చాలాసేపు అవుతుంది, మీరు కూడా వాతావరణం ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి విసుకొచ్చాను. చంద్రబాబు గారు మరి 3 పరీక్షలు వెంటనే 4 చేశారు. మరి ఈ రోజు నేను నా చేతుల మీదుగానే 23వ తేదీన సూర్యాపేట గవర్నర్పేటలో అనేక మందికి నా చేతుల మీదుగా పెన్షన్ ఇస్తుంటే సంతోషం. చంద్రబాబు గారు మాకు 4,000 ఇవ్వటం మీ జీవితంలో మర్చిపోయాము చంద్రబాబు గారు చేసిన కృషిని అని చెప్పటం, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళ కళ్ళలో ఆనందం కూడా చూడటం జరుగుతుంది. చంద్రబాబు గారు అంటే ఏంటంటే సీనియర్ సిటిజన్స్ పక్షపాతి, ప్రతి సీనియర్ సిటిజన్స్ అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి వ్యక్తి. చంద్రబాబు గారు కూడా సీనియర్ సిటిజన్ రావడం, మరి ఆయనకి సీనియర్ సిటిజన్ యొక్క బాధలు సాధలు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తెలుసు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మరి సీనియర్ సిటిజన్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీరు కూడా నాతో కార్పొరేటర్గా వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా వాకింగ్ ట్రాక్లో మరి రెస్ట్ రూమ్ అని చెప్పారు సార్.
అదే డీటెయిల్స్ ఉంటుంది ఏదైనా పేపర్ మీద చిన్న మ్యాటర్ నాకు రాసి వాట్సాప్ చేస్తే దాన్ని నేను కౌన్సిల్లో పెట్టి అది ఏ విధంగా కమిషన్తో మాట్లాడి ఖచ్చితంగా వాకింగ్ ప్రకారం ఏమైనా చేస్తానని చెప్పి సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అలాగే రేపు జరగబోయేటువంటి మరి సిల్వర్ జూబ్లీ సీనియర్ సిటిజన్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి నా వంతు బాధ్యతగా నేను కూడా 2016లో వస్తానని చెప్పి మరి వెంకటేశ్వరరావు గారికి వేదికైనటువంటి బాబురావు గారికి అందరికీ నేను కూడా తెలియజేస్తూ మరి కార్పొరేట్ గారిని స్థానికంగా మరి విజయవాడ సిటీ ఫ్లోర్ లీడర్గా కూడా నేను పనిచేస్తున్నాను. నేను కూడా మీరు వచ్చినటువంటి ఇబ్బందులు ఏదైనా నా దృష్టికి తీసుకొస్తే కార్పొరేటర్ కానీ ఫ్లోర్ కానీ మీ అందరికీ అందుబాటులో మా కుటుంబ సభ్యులుగా ఉండి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి తమ్ముళ్ళని చెల్లెలని లేదంటే అన్నలని ఉంటుందో కానీ సీనియర్ సిటిజన్ కానీ కుటుంబంలోని ఏదైనా ఉండాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ మరి మీ అన్న యొక్క ఒక ఇల్లు బాగుపడాలన్నా ఒక కుటుంబం బాగుపడాలన్నా సీనియర్ సిటిజన్స్ యొక్క సూచనలు సలహాల మేరకు ఆ ఇల్లు అభివృద్ధి చెందిన కుటుంబం అభివృద్ధి చెందింది మనస్ఫూర్తిగా మంచి కోరుకోవాలని ప్రతి ఇంట్లో కూడా సీనియర్ సిటిజన్స్ కానీ వారిని కోరుకుంటారు. వాళ్ళ ఆశీస్సులతోనే ప్రతిదీ జరుగుతుంటుంది కాబట్టి అక్కడ ఇంకా శుభం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రం బాగుపడాలన్నా దేశం బాగుపడాలన్నా కూడా సీనియర్ సిటిజన్స్ యొక్క సలహాలు సూచనలు ప్రధానమంత్రి గారైనా తీసుకుంటారు, ముఖ్యమంత్రి గారైనా తీసుకుంటారని చెప్పే సందర్భంగా వేదిక నుంచి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వెంకటేశ్వరరావు గారికి బాబురావు గారికి ప్రభుత్వానికి అభివృద్ధి తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మీరు కూడా మరి అడిసిన ఎన్టీఆర్ లాగా అలాగే బతకాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు వెంకటేశ్వర ఆశీస్సులు మీ కుటుంబాలకు మీకు ఉండాలని సూచనలతో మీకు నీతి జరగాలని మీ పిల్లల మనవాళ్ళ మనవాళ్ళ మేము అందరం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హాల్ మంచి ఏసీ హాల్ మీరు ఇప్పించండి గవర్నమెంట్ తరఫున. మమ్మల్ని ఈ వేడిలోనూ నాన్ ఏసీ హాల్లో ఉంచొద్దు. మీరు మినిమం రిక్వైర్మెంట్ ఈ సభలో ఈ వేళ్ళు 100 ఏళ్ళు 80 ఏళ్ళు ఎంతసేపు ఉంటాం? ఈ మీటింగ్కి కలెక్టర్ గారన్నా వస్తే సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసినట్టుగా మంచి ప్రభుత్వం వచ్చింది గవర్నమెంట్ సెంటర్లో స్టేట్లో. కావాల్సిన ఆలోచనలన్నీ తప్పగా జరుగుతాయనే ఆశ జరిగింది. ఆశతో ఉన్నాం. వెంకటరావు చాలా విషయాలు చెప్పారు. ఆయన ఏ విషయమైనా క్లీన్గా అవుట్ రైట్గా చెప్తారు. ఆయన పద్ధతి. సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతి మంత్లీ మీటింగ్కి విజయవాడ ఉన్నప్పుడు ప్రతి మీటింగ్ ఆయన తప్పకుండా అటెండ్ అయ్యారు. ఐ స్టిల్ రిమెంబర్ దట్ సార్. ఇట్స్ గ్రేట్ యువర్ అటాచ్మెంట్ టు ది ఆర్గనైజేషన్. మోహన్ ప్రసాద్ గారు చెప్పారు మా వాకింగ్ గురించి. ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆయుష్ గురించి ఇప్పుడు కొత్తగా నిర్ణయం ఏంటంటే శతాయుషను 100 కాదండి 120 మన శాస్త్రాల్లో చెప్పింది. 120 years ఇది. నన్ను ఈ మధ్య ఎవరన్నా ఆరోగ్యం ఎలా ఉందండి అని అడుగుతారు. ఎందుకంటే పెద్దవాడిని అయిపోయాను కదండి. 85 కదండి చాలా బాగున్నానండి అంటారు. హాయిగానే ఉన్నాను కదా. కాబట్టి 85 కదా అనగానే ఆ మాట వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఉండాలి. ఆరోగ్యం అయితే ఎవరిని పట్టించుకుంటారు? మళ్ళీ మోకాలు నొప్పి వస్తే నానా ఇంకా మంచి పిల్లలు ఉంటే నానా అయ్యో నొప్పిగా ఉందా అంటారు. కానీ నొప్పి మంది తీసేయరు కదా. వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఆరోగ్యం ఉంచుకోవాలి. పంపించి అరే తాతగారికి ఫోన్ నేర్పడా బాగుంటుంది అని చెప్తారు. అంత కోఆర్డినేషన్ లో దే రిలాక్స్ లైక్ ఎనీథింగ్ ఇన్ దట్ సెక్టర్. ఆ బిల్డింగ్ ఎంత బిల్డింగ్ తెలుసండి? 4 ఎకరాలు ఉంది, 30,000 అడుగు ఉందండి.
20లో ఉందండి డే కేర్ సెంటర్ అండి. సో అంత లెవెల్ మనకు అక్కర్లా, కానీ మన లెవెల్లో మనకు కావాల్సింది మన బడ్జెట్లో చక్కగా చేసుకుందాం. చేయడానికి ప్రయత్నం చేస్తే మనకు కష్టమేం కాదు. వారు వెంకట్రావు ఇందా చెప్పారు, మనకి అసెస్మెంట్స్ మనం చెయ్యం. మ్యూచువల్ కాన్ఫిడెన్స్ పోయింది ప్రభుత్వం మనకి, మన మీద ప్రభుత్వానికి ఇద్దరికి కాన్ఫిడెన్స్ ఉంది. అది క్రియేట్ చేసుకోవాలి. ఇంతకుముందు 70 ఏళ్ళు బట్టి ఏం జరిగిందో వద్దు, ఇక 70 ఏళ్ళలో జరగాల్సింది రాబోయే 10 ఏళ్లలో ఇవన్నీ మనం చేసుకుందాం అనే నమ్మకాన్ని మనం పెంచుకొని ఇటువంటి సభల్లో మనం కాన్ఫిడెన్స్ తెచ్చుకుందాం. మనకు అనేక కార్యక్రమాలు, ఇక ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ ఒక ఆయన పెద్ద ఆయన అన్నట్టు గుర్తండి నాకు, అది నెగిటివ్ పాయింట్. సీనియర్ సిటిజన్స్కి ఏముందండి, చాలా ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి ఏం ఖర్చు పాడా అని ఒక పెద్ద రాజకీయ నాయకుడే అన్నాడు. అది కూడా కొంత కరెక్ట్, కానీ ఇట్ డజంట్ మీన్ హీ హ్యాస్ టు టాక్ లైక్ దట్. నేను 86 ఏళ్ళు అయితే 65 ఏళ్ళు ఏంది ఇంజనీరింగ్ పాస్ అయ్యి, నా తనలో ఎంత నాలెడ్జ్ ఉంటుందండి, సంఘానికి ఎందుకు ఉపయోగపడకూడదు? ఉపయోగించడాన్ని రెడీగా ఉన్న ఉపయోగించుకోవడానికి ప్రయత్నం ఎంకరేజ్ చేసేవాళ్ళు లేకుండా పోయారు. ఇంట్లో పిల్లలు ఒప్పుకోరు, సంఘం ఒప్పుకోరు, ఏం చేయాలని తెలియక సంఘానికి దూరం అయిపోతున్నాం అని చెప్పి భయం వేసేస్తాం. అంతేనండి. మేము వయోవృద్ధ చారిటీ ట్రస్ట్ అని ఉంటుంది, మాకు చాలా మందికి తెలుసు అనుకుంటారు. ప్రతి నెల 100 మంది వయోవృద్ధులకి ఒక నెల గ్రాసరీస్ ప్యాక్ చేసి ఒక చక్కటి ఫంక్షన్ చేసి గడిచిన 14 ఏళ్ళు బట్టి చేస్తాం. ఇట్స్ గోయింగ్ సో వెల్ అటెండెడ్. ఒక నెలలో 100 ఇయర్స్ సెలబ్రేట్ చేసిన వాళ్ళందరినీ కృష్ణా జిల్లా దగ్గర నుంచి అంతా కలెక్ట్ చేసి 36 మందిని కలెక్ట్ చేసి వాళ్ళకి సన్మానం చేసామండి. 100 ఇయర్స్ సెలబ్రేషన్స్. సో వీ కెన్ మేక్ దెమ్ హ్యాపీ, అండ్ సొసైటీకి ఉన్న కనెక్షన్ ని మనం చూపించే ఏర్పాటు ఎన్నో చేస్తున్నాం. ఇక మా జనరిక్ షాప్ గురించి వెంకట్రావు చెప్పారు, వారు ఎంతో నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు. ఒక్క షాపులో అక్కడ సీనియర్ సిటిజన్స్కే మందులు తక్కువ ఇవ్వండి, అందరికీ ఇస్తాం. మా ఒక్క షాపులో నేను ఘనంగా, సంతోషంగా, సగర్వంగా చెప్తున్నాను, మా షాపులో ఏడాదికి ప్రజలకి 7 కోట్ల రూపాయలు సేవ్ చేస్తున్నానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దానికి ఒక ఉదాహరణ చాలా లైటర్ వీల్గా ఉన్నా బాగుంటుంది. ఒక డాక్టర్ గారు మా దగ్గరికి వచ్చి మందులు వరుసగా చాలా తీసుకుంటున్నారు. మా రేట్లతో 7,000 అయింది. అమ్మ ఏంటి మీరు ఏమన్నా మందులు షాప్ పెడుతున్నారా, ఎన్ని మందులు కొంటున్నారా ఏంటని నేను నవ్వుతూ, కాదు హనుమంతరావు, ఈ మందులు బయటకు వెళ్తే 30,000, అమెరికాలో 150,000, నాకు విమానం టికెట్ వచ్చేసిందండి అన్న. మాకెలా వారు చెప్పారే ఏడాదికని, నాకు ప్రతి వారం అమెరికా వెళ్ళేవాడు కనీసం ఒక 4-5 వచ్చి తాపిగా కూర్చొని, అందులో వాళ్ళ డాక్టర్లు అయితే ఇంకా హాయ్, ఆ మనవాడికి డైమండ్ నెక్లెస్ తీసుకెళ్ళి అంటే అక్కడ మందులు చాలా గొడవలు ఎక్కువ, రూల్స్ ఎక్కువ. ఇక్కడ చక్కగా ఈ తాతగారు అమ్మమ్మ గారు కనుక ఇచ్చింది అనుకోండి ఎంత హాయిగా ఉంటుంది. వెన్ దే సెడ్ ఇట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ వీఆర్ ఏబుల్ టు సర్వ్ ఇట్ వెరీ ఎఫెక్టివ్లీ. సో ఇక ఒక్క మాట చెప్తాను, సీనియర్ సిటిజన్స్ గురించి ఈ మధ్య ఒక మాట వచ్చింది, డాక్టర్ గారు మీరు కూడా వెంకటరావు, సీనియర్ సిటిజన్స్ ఆర్ డైయింగ్ రిచ్ నాట్ లివింగ్ రిచ్ అని ఒక మాట అన్నారండి. అది ఏంటయ్యా అనాలిసిస్ అంటే, పడమట్లో నాకు వాటా పిల్లలందరికీ ఇచ్చిన తర్వాత నాకు ఎకరం వచ్చిందండి. ఎంత ఉందండి? 25 కోట్లు ఉందండి. అది అమ్మటం మనసు పిలిచి పిల్లలకి ఇవ్వాలని ధర్మం చెయ్యం, దాని మీద ఆధారాలు ఈడేం లైఫ్ స్టైల్ మార్చుకోడు. అప్పుడు ఏం చేయను ఉపయోగం? అక్కర్లేడానికి వెళ్తాం. నేను చాలా మంది మిత్రులు చెప్పాను, ఆ 25 కోట్లు అమ్మేసేవయ్యా, అమ్మేసి నువ్వేం చేయదలుచున్నావు, ముందు మీ ఆవిడకి ఏమైనా డైమండ్ నెక్లెస్ కావాలంటే శుభ్రంగా చేసి పెట్టావు, సంతోషపడి. నువ్వు ఆ రోజు నీకు ప్యాంట్ లేదు, నిక్కర్లే ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ పద్ధతిలో వచ్చావు. ఇప్పుడు 2 లక్షల పెన్షన్తో ఉన్నావు, ఇంకా ఆస్తి పెరిగింది. ఏదో ఆస్తి కొంటే, నేనే ఒక ఆస్తి కొన్నానండి, 20 లక్షలు అయిందండి కొన్నప్పుడు. వాళ్ళ 16 కోట్లు అడిగారండి, నెత్తినేసుకుని ఆస్తిని ఉపయోగపడకపోతే. అలా సో మెనీ ఆర్ దేర్. సో రిచ్ పీపుల్ ఆర్ లీవ్ రిచ్ బట్ నాట్ డై రిచ్. ఇట్స్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ ప్లానింగ్ ఆఫ్ అవర్ లైఫ్. అది మనం అందరం అవలంబిద్దాం. కుదరని వాళ్ళకి మనం నిలబడదాం. అందరికి కుదరట్లేదు, భోజనం కుదరట్లేదు. గొడ్ల వల్లేరులో మా మిత్రులు అందరూ ఒక ఏర్పాటు చేశారండి. ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళందరికీ పిల్లలు కానీ ఇంకోటి కానీ లేకపోతే ఆ ఊళ్ళో వాళ్ళందరికీ వంట వండి ఇచ్చి క్యారియర్ ఇంటికి పంపించి భోజనం చేసి అది కడిగిచ్చి తెచ్చుకుంటున్నారు. దట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ సొసైటీ హ్యాస్ టు బి లింక్డ్ అప్ విత్ ద పీపుల్. అటువంటి మంచి కార్యక్రమాలు చేయాలి, చేసేటట్టుగా మనం ఉండాలి, ప్రభుత్వం అండ ఉండాలి.
ఈ మంచి ప్రభుత్వంలో కావాల్సిన ఇప్పుడు మనం అందరి కొన్ని వారు చెప్పినట్టుగా వెంకటేశ్వర మేమందరం కూర్చొని అవన్నీ ఒక అప్లికేషన్ గా రాసి వెంకటరావు గారికి, బాలస్వామి గారికి, అందరికీ, కలెక్టర్ గారికి ఇచ్చి వెంకటరావు లాంటి నాయకులు అండ తీసుకుంటే మనం ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వడానికి వారు మన వెంబడి ఉంటారు. ఆ కార్యక్రమాలు ఎంతో జరగాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరికీ ఈ శుభ సమయంలో నా శుభాకాంక్షలు తెలియపడుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, ఈ ప్రాంగణం కృష్ణా జిల్లా స్వాతంత్ర సమరయోధుల సంఘం వారి తదనంతరం సర్వోదయ ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఈ సర్వోదయ ట్రస్ట్కి సామాజిక బాధ్యతగా మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా సర్వోదయ ట్రస్ట్ నేను అధ్యక్షుడిని అయితే మోత్కూరు వెంకటేశ్వర గారి కార్యదర్శి. అట్లాగే ఇక్కడ కూడా వీలైనన్ని సామాజిక కార్యక్రమాలను మేము ఎంకరేజ్ చేస్తున్నాం. వాటిల్లో ముఖ్యంగా మా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు చేస్తున్న కార్యక్రమాలని వారికి సపోర్ట్ ఇప్పుడు 25 సంవత్సరాల సభలు నిర్వహిస్తున్న సందర్భంగా, సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా బాబారావు గారు, వెంకటేశ్వరరావు గారు చేస్తున్న సేవల్ని మేము నిత్యం గుర్తు చేసుకుంటూ అభినందిస్తూ వారికి సహకారంగా ఈ సర్వోదయ ట్రస్ట్ నుంచి కానివ్వండి, మా వ్యక్తిగత సభ్యుల నుంచి కానివ్వండి, మేము మా యొక్క మిత్రుల నుంచి కానివ్వండి 1 లక్ష రూపాయలు మేము ఈ సభలకు ఇవ్వగలమని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు వయోవృద్ధులకు సంబంధించి చేపట్టడం జరిగింది. అంటే ముఖ్యంగా పెద్దలందరూ చెప్పారు, పెన్షన్ 4,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. అదేవిధంగా నాకు సంబంధించి దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ సంస్థ ద్వారా, సహాయ సంస్థ ద్వారా వీల్ చైర్స్ కానివ్వండి, హీరింగ్ మిషన్స్ ప్లస్ వాకింగ్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా మాకు ప్రస్తుతానికి ఈ ఎన్టీఆర్ జిల్లాలో కార్యాలయం ఇంకా ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం మా కార్యక్రమాలను కూడా మచిలీపట్నం ద్వారా సాగుతున్నాయి. కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు మా దగ్గర రాకపోయినా ఇక్కడ వయోవృద్ధుల ఈ సీనియర్ భగవాన్ మన అసోసియేషన్ మొత్తం వెంకటేశ్వర మరియు బాబురావు ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా చేయించడం జరుగుతుంది. అదేవిధంగా మనము 2 కృష్ణా జిల్లా మరియు ఎన్టీఆర్ జిల్లాలో అన్ని 2 డివిజన్లు కూడా ట్రిబ్యూనల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రిబ్యూనల్స్ ద్వారా ఇంతవరకు కూడా 673 కేసులు జరిగితే దాంట్లో 623 కేసుల్ని వాటికి పరిశీలించి విపక్షాల వాదనని ఆర్థిక స్థాయిలో ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆర్డర్స్ ఇంప్లిమెంట్ అవ్వని పక్షంలో ఎవరైతే సీనియర్ ఉన్నారో వాళ్ళు కలెక్టర్ గారికి అప్పీల్ ట్రిబ్యునల్లో ఉత్తర్వులు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా 27 కేసులు వస్తే 25 వరకు వాటికి నిర్ధారించడం జరిగింది. వాళ్ళకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ట్రిబ్యునల్స్ కానివ్వండి, దీంట్లో ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు ఎక్కువ వస్తున్నాయి. అది అనేక కారణాల వల్ల పిల్లలకి రాయడం కానివ్వండి, ఇప్పుడు మన చట్టం ఏంటంటే ఏదైనా ఈ ఆస్తి వారికి ఇచ్చిన పక్షంలో మీరు జీవితకాలం అంతా కూడా వారి యొక్క బాగోగులు కానివ్వండి, ఆరోగ్య చిత్రాలు చూడవలసిన బాధ్యత ఆ వ్యక్తికి ఉంటుంది. ఆ యొక్క కండిషన్ తెలియకపోవడం వల్ల అది ఇంకోటి కావట్లేదు. చాలా సందర్భాల్లో కూడా ఆ కండిషన్ లేకపోతే నేను రద్దు చేయడం అనేది చట్టం పరిధిలో తక్కువగా ఉంది. మరి హైకోర్టు ఆశ్రయించడం ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క సులువులకు సంబంధించి చట్టమైన విషయాలన్నీ ఆ వివరాలన్నీ కూడా కాలేజీ ద్వారా తర్వాత మండల స్థాయిలో తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఆలోచన చాలా విధంగా మాట్లాడాల్సిన ఉన్నది. వాటికి సంబంధించి మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క జిల్లా స్థాయి మీటింగ్ ఈ నెల అక్టోబర్ 17వ తారీఖు కృష్ణా జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యం జరుగుతుంది. ఆ యొక్క వివరం కూడా వీటికి మెంబర్స్ తెలియజేయడం జరుగుతుంది. 17వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఈ జిల్లా కమిటీ ఏదైతే ఉందో కృష్ణా జిల్లా కమిటీది, తర్వాత ఎన్టీఆర్ జిల్లా కమిటీ కూడా కలెక్టర్ మేడం గారికి ఫామ్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఆ మేడం గారికి కన్వీనియంట్ బట్టి అది కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఎటువంటి విషయాలు అవసరం కూడా వీరి ద్వారా తెలియజేసినా కూడా ప్రభుత్వం తరఫున పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ పెద్దలు ఏదైతే విషయాలు చెప్పారో అవి రాతపూర్వకంగా మాకు ఇచ్చినట్లయితే కలెక్టర్ ద్వారా కానీ లేకపోతే ప్రభుత్వం ద్వారా
మా ప్రభుత్వం శాఖ తరఫున చేయాల్సిన కార్యక్రమాలు కానీ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకమారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ పాత్ర ఒక చరిత్ర. ప్రతి వృద్ధుని జీవితం ఒక పుస్తకం సుమా. ప్రతి వృద్ధుని జీవితం ఒక పుస్తకం సుమా. దీనిలో ఎన్నో బాల్యాలు, ఆటలు, యవ్వనాల ఊయలలు, కుటుంబ బాధ్యతల రాళ్ల బస్తాలు, పిల్లల గుసగుసలు, ముద్దు మరిపాలు, పిల్లలే జీవితం అనే మధుర ప్రేమల మధ్య మోయలేని త్యాగాలు, కష్ట సుఖాల సరిగమలు, పిల్లలు మనల్ని ఉద్ధరిస్తారనే అపార నమ్మకాలు, వారి ప్రయోజకత్వాన్ని చూసిన మురిపాలు, మనుమల గారాలు ఒక పర్వం అయితే ఇక రెండో పర్వం చదవండి. నువ్వు ఊరుకోనమ్మా, నీకేం తెలియదు, నసపెట్టుకు మమ్మల్ని బ్రతకని అనే చేత్కారాల పర్వం వస్తుంది. అదే నోయి మీ రిటైర్మెంట్ లైఫ్. అదే నోయి మీ రిటైర్మెంట్ లైఫ్. ముందు ఒకసారి చదువుకున్నావా? ఆనందిస్తారా? ఒక్కసారి ఫస్ట్ ఓ వృద్ధ మిత్రమా, మీ పాత్ర ఒక చరిత్ర. ప్రతి వృద్ధుని జీవితం ఒక పుస్తకం సుమా. దీనిలో ఎన్నో బాల్యాల ఆటలు, యవ్వనాల ఊయలలు, కుటుంబ బాధ్యతల రాళ్ల బస్తాలు, పిల్లల గుసగుసలు, ముద్దుమురిపాలు, పిల్లల జీవితం అనే మధుర ప్రేమల మధ్య మోయలేని త్యాగాలు, కష్ట సుఖాల సరిగమలు, పిల్లలు మనల్ని ఉద్ధరిస్తారనే అపార నమ్మకాలు, వారి ప్రయోజకత్వాన్ని చూసిన మురిపాలు, మనుమల గారాలు ఒక పర్వం అయితే ఇక రెండో పర్వం నువ్వు ఊరుకో, నీకేం తెలియదు నాన్న, నసపెట్టుకు మమ్మల్ని ఇలా బ్రతికిని అనే చీత్కారాల పర్వం రెండోది. అదే మరి నీ రిటైర్మెంట్ లైఫ్. అప్పుడు నువ్వు నీ వయసుకి దాసోహమన్నా, ఆమె చెప్పిన మాట విన్నా, పిల్లల అహం ముందు నీ పరిపాలన సున్నా. నీ రిటైర్మెంట్ లైఫ్. అప్పుడు నువ్వు నీ వయసుకి దాసోహమన్నా, ఆమె చెప్పిన మాట విన్నా, పిల్లల అహం ముందు నీ పరిపాలన సున్నా. సరే మరి ఏం చేద్దాం అంటే, శేష జీవితం నీ తిండి, బట్ట, నీ స్వార్థం, నీ ఆరోగ్యం నువ్వే చూసుకుంటూ ఏ విషయాలు పట్టించుకోకుండా తామరాకు మీద నీటి బొట్టులా అంటే ముట్టనట్లు జీవిత నామ నడిపోయి ఏం చేద్దామంటే, శేష జీవితం నీ తిండి, బట్ట, నీ స్వార్థం, నీ ఆరోగ్యం చూసుకుంటూ ఏ విషయాలు పట్టించుకోకుండా తామరాకు మీద నీటి బొట్టులా అంటే ముట్టనట్లు జీవిత నామను నడిపోయి అదే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర. అర్థం నాస్తి గృహం నాస్తి. తస్మాత్ జాగ్రత్త మిత్రులారా. జై హింద్.